ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే వంకాయ, టమాటో, ఉల్లిపాయలు వేసేసి కొబ్బరి మసాలా వేసి చేసే కొబ్బరి పల్లి మసాలా వేసి చేసే కూర. సో వంకాయలతో నేను ఇలా తరిగి పెట్టేసుకున్నాను, టమాటోలు కానీ ఉల్లిపాయలు కానీ. సో కొన్ని మసాలాలు ఇందులో వేయాలి కదా, ఈ ఉల్లిపాయలు ఇందులో వేసేస్తాను, సన్నగా తరిగినవి కూడా ఇందులో వేసేస్తాను. ఇవి మాత్రం వేయించిన పల్లీలు, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి అవన్నీ చాలా లిమిటెడ్ క్వాంటిటీలో వేయాలి. అలాగే ధనియాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, కొబ్బరి వేసుకున్నాను. కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొబ్బరి పల్లీలు ఎక్కువ ఉండాలి. మిగతావన్నీ మీ రుచికి అనుగుణంగా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 5-6 వేసుకోవాలి, ఎండుమిరపకాయలు కూడా ఒక 5-6 వేసుకోవాలి. సో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా నేను వేయించిన పల్లీలు అని చెప్పేశాను కదా అవి. సో పైనుంచి ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఇవన్నీ మాట సంగతి. దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను నేను. వైట్ పేస్ట్ లాగా థిక్ పేస్ట్ అవుతుంది. సో ఈ పేస్ట్ అయిపోయాక మనం ఈ కూరలో వేసేసుకోవాలన్నమాట. ఇంకేం వేయలేదు. అదే లవంగం, దాల్చిన చెక్క, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అంతే. సో ఇది నేను గ్రైండ్ చేసేసుకుంటాను. తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. కచ్చా పిచ్చాగా గ్రైండ్ అయినప్పుడు కొన్ని పాలు పోసేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదండి, మనకి థిక్ పేస్ట్ రెడీ అయిపోయింది, మనకి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కూర చేసేది. నేను ఇందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేశానండి. సో చాలా చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి. పోపు వేయించేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఆవాలు వేయలేదు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసి శనగపప్పు వేశాను. ఇంకా మినపప్పు కూడా వేయలేదు, అవి కూడా కొంచెమే వేశాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాక నేను ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు గ్రైండ్ కూడా చేసేసాం. ఇలా కూడా వేసుకోవాలి. ఇవి వేసుకుని ఇలాగా ఒకసారి వేయించేసుకోవాలి. ఇది ఒకసారి వేగిపోయాక మీకు మళ్ళీ ఉల్లిపాయలు వేగిపోయండి. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం, సో దట్ మీకు తొందరగా వేగిపోతాయి. ఆల్రెడీ వేగిపోయే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇది మసాలా పెట్టి చేసే కూర. ఆల్రెడీ చాలా మసాలా ఉంటుంది, కొబ్బరి మసాలా, కొబ్బరి పల్లి మసాలా కాబట్టి మంచి మసాలా ఉంటుంది, రిచ్ మసాలా ఉంటుంది. జీడిపప్పులు కూడా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పసుపు వేసేస్తాను. వేసేసి ఇలాగా ఒకసారి వేయించేసేసి ఇప్పుడు నేను టమాటోలు వేసేస్తాను. సో టమాటో ప్యూరీ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఇలా ముక్కలుగా చేసుకున్నా పర్వాలేదు. ఇందాక నేను పల్లి మసాలా చూపించాను కదా, ఆ పల్లి కొబ్బరి మసాలాలో కూడా టమాటోలు వేసేస్తే అందులో వెళ్ళిపోతుంది. లేదా ఇలాగ సపరేట్గా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. నేను ఇలా వేసేసాను. సో ఒకసారి కొంచెం అన్నీ వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు కొంచెం పంచదార వేసుకోండి ఇష్టమైతే, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. వేస్తే కొంచెం మంచి కూరకి మంచి రిచ్ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మసాలా వేసేస్తాను. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా ఎంత ఉందో మనం చూసుకుని, మనం తీసుకున్న కూరని బట్టి మనం వేసుకోవాలి. మనం పాలు పోసి గ్రైండ్ చేసాము, నీళ్లు పోసి కాదు కదా. సో పాలు పోసి గ్రైండ్ చేసిన ములాంచి చాలా థిక్గా, చాలా రిచ్గా వస్తుంది. ఇలా వేసేసుకుని ఒకసారి ఇలాగా వేయించేసుకోవాలి. ఇంకొంచెం పడుతుంది, వేస్తాను. ఇప్పుడు దీన్ని ఈ పచ్చివాసన పోయే వరకు, పల్లీలు అంటే వేయించిన వేసాం కానీ మిగతావన్నీ పచ్చివే కాబట్టి ఈ పచ్చివాసన పోయే వరకు మనం ఇలాగ వేయించుకుంటూ ఉండాలి. కొంచెం నూనె అనేది వదిలేస్తూ ఉంటుంది, అప్పుడు మనం మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేయాలి. లోపల మనం కూర దగ్గరగా వచ్చే లోపల నేను వాటర్లో పెట్టేసుకున్నాను మీల్ మేకర్ని. ఇవి అవసరం, ఇది ఇలా నానబెట్టుకున్నా పర్వాలేదు, సాఫ్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇది మనం వేసేస్తాం కదా అప్పుడే సాఫ్ట్ అయిపోతాయి. సో ఉట్టుని మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్తోనే నేను నానబెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్లో ఒకసారి పసుపును ఉప్పు వేసేసి నానబెట్టేసుకోండి. సో అంటే ఇది ఏం టేస్ట్లెస్ ఉంటుంది కాబట్టి మనకి ఆ సాల్టెడ్ అనేది కొంచెం లోపలికి వెళ్తే మనకి తినేది బాగుంటుంది అనమాట మీల్ మేకర్. కదండి, మొత్తం అంతా దగ్గరగా వచ్చేసింది. మనం వేసిన పేస్ట్ అంటే పచ్చివాసన అంతా వదిలేసింది. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసేసుకున్నాక క్యాప్సికమ్ వేసేసుకుందాం. క్యాప్సికమ్ వేసుకుంటే కూరల్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవర్తోనే మనం మొత్తం కూర అంతా తినేస్తాం, అంత బాగుంటుంది క్యాప్సికమ్. సో క్యాప్సికమ్ అనేది కంపల్సరీ వేయడానికి ప్రయత్నించండి. సో సన్నగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసాను. మీరు ఎలా తరుక్కున్నా ఎలా వేసుకున్నా అది మీ ఇష్టం. నేనైతే ఇంకా చచ్చులు పుచ్చులు ఉంటాయని చెప్పి చూసుకుని నేను ఇలాగా చేసేసాను అనమాట, కట్ చేసేసుకున్నాను. సో ఇది బాగా ఇప్పుడే వాటర్ పోయకూడదండి, ఇది కొంచెం మగ్గాలి. మూత పెట్టేసుకుంటాను. కొంచెం మగ్గాక అప్పుడు మనం వాటర్ 30 to 40% వేగిపోయి మనకి ఉడికాయి. ఇంకొంచెం ఉడకాలి. మనం ఉప్పు వేసేసుకుందాం, తగినంత ఉప్పు, ఈ కూరకి సరిపడంత ఉప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏవైతే మీల్ మేకర్ ఉప్పు పసుపులో నానబెట్టుకున్నానో అవి వేసేస్తున్నాను. ఇవి బాయిల్ చేయవలసిన అవసరమే లేదండి, జస్ట్ మామూలుగా రూమ్ టెంపరేచర్లో పెట్టేసి ఇలాగా చేసేసేయచ్చు.
ఇలా కలిపేశాక 30 to 40% ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మన మిక్సీలో ఉన్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంటే ఆ పల్లి కొబ్బరి వాటర్ వేసేసి బాగా ఉడకనిచ్చేద్దాం. బాగా ఉడికిపోయాక కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది చిక్కగా కదండి. మొత్తం అంతా బాగా ఉడికిపోయి మంచిగా మీల్ మేకర్ మంచి స్పాంజీగా అయిపోయి వంకాయ ముక్కలు కూడా బాగా వేగిపోయి ఇప్పుడు మనం కొంచెం కారం వేసేసుకుందాం. ఎందుకంటే మనం బోల్డ్ అంతా పచ్చిమిరపకాయలు వేసాం, అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కొబ్బరితో కలిపి. సో కొంచెం గరం మసాలా టచ్ ఇద్దాం. టచ్ ఇవ్వకపోతే మనకి తిన్నట్టు ఉండదు కదా, మనకి మసాలా కర్రీ అనేది కంప్లీట్ అవ్వనట్టే ఉంటుంది. సో ఇలా వేసేసి ఇలా కలిపేసేస్తాను. ఒక్క 2 నిమిషాల తర్వాత ఏం చేయాలంటే మనం సో అవసరం లేదండి, చూసారు కదా ఎంతో మంచి ఇది వస్తుంది, గ్రేవీనెస్ వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఇంకా బంద్ చేసేయచ్చు. కొత్తిమీర కరివేపాకు, మా ఇంట్లో అయితే ప్రెజెంట్ కొత్తిమీర లేదు, మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి. అలాగే పుదీనా వేసుకోండి. పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కూరకి, ఒక రిచ్ రెసిపీ మనం చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం అంతా కలిపేసేసి చేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా వంకాయ ముక్కలు విడివిడిలాడుతూ కనిపిస్తున్నాయి. అలాగే మీల్ మేకర్ మనం వేసిన క్యాప్సికమ్ కానీ ఆ మసాలా కానీ సూపర్గా ఆ వంకాయ ముక్కల్లోకి ఆ స్పాంజీగా ఉన్న మీల్ మేకర్కి వెళ్ళిపోయి కూర మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. టెక్స్చర్ కూడా చూసారు కదా, వైట్ కలర్లో ఉన్న మనకి లైట్ క్రీమిష్ కలర్లో ఉన్న కూర మనకి కర్రీ మనకి వచ్చేసింది. ఇది చపాతీలోకి, పూరీలోకి, అలాగే నాన్స్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. అలాగే రైస్ ఐటమ్స్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇంత మంచి కూర మాత్రం మీరు అస్సలు వదులుకోవద్దు. ఎప్పుడు బగారా బెంగన్, వంకాయ కూర, వంకాయ కొత్తిమీర కూర, లేదా అల్లం పచ్చిమిర్చి గుత్తి వంకాయ కూర కాకుండా ఇలా సపరేట్గా చాలా వెరైటీగా డిఫరెంట్గా చేసుకుంటే పిల్లలకు కూడా ఇష్టపడి తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా వెరైటీగా ఉందని, డిఫరెంట్గా ఉందని చాలా ఇష్టపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్.